కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలు కార్డు వెనక ఉంచాలని సూచించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం. ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్టలో పర్యటించిన అధికారులు చేసిన అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులతో కలిగే ప్రయోజనాలు, లోపాలను అధికారులు వివరించారు. ప్రస్తుతం ఉన్న రేషన్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ చేయాలని సూచించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరియట్ లో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్స్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహం, పొన్నం ప్రభాకర్ తో పాటు ముఖ్యమంత్రి సలహాదారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా పాల్గొన్నారు. అయితే వీటన్నిటిపై అంటే త్వరలోనే ఈ యొక్క డిజిటల్ ఫ్యామిలీ కార్డు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. మరి దీనిపై కూడా అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇటు కుటుంబ డిజిటల్ కార్డులో మహిళలే యజమానిగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్ణయించి అధికారులు కూడా ఆదేశించారు. అయితే ఒకే కార్డులో రేషన్ కార్డుతో పాటు ఆరోగ్య కార్డుతో పాటు ఇటు ఇతర పథకాల వివరాలు కూడా పొందుపరచాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా సూచించడం జరిగింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ డాటాను కూడా ఆధారంగా కుటుంబ నిర్ధారణ అక్టోబర్ 3 నుంచి పైలట్ ప్రాజెక్టు కూడా పరిశీలించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కూడా ఆదేశించారు. ఇక కుటుంబ డిజిటల్ కార్డులో మహిళనే ఇంటి యజమానిగా గుర్తించాలని, ఇతర కుటుంబ సభ్యుల పేర్లు, వారి వివరాలను కూడా కార్డు వెనుక ఉంచాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులు కూడా సూచించారు. ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి దీనికి సంబంధించి కూడా అధికారులు కూడా దిశానిర్దేశం చేశాయి. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై ఈ నెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో అధికారుల బృందం కూడా పర్యటించింది, అధ్యయనం కూడా చేశారు. కాబట్టి దీనికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు, కార్డులో కలిగే ప్రయోజనాలు, లోపాలను కూడా అధికారులకు వివరించారు. ఇటు ఈ డిజిటల్ అంటే ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై కూడా అధికారులు కూడా పలు ఆదేశాలు కూడా చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. మరి ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఐటీ, వ్యవసాయ, ఇతర సంక్షేమ పథకాల్లోని డాటా ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించారు. మరి ఇతర రాష్ట్రాల కార్డుల రూపకల్పన జార్లో ఉన్నటువంటి మేలైన అంశాలను కూడా స్వీకరించాలని, మరి లోపాలను సవరించాలని కూడా చూపించడం జరిగింది. మరోవైపు ఇటు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, పాన్ కార్డుల వంటి అనవసర సమాచారం సేకరించవలసిన పని లేదని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించడం జరిగింది. మెయిన్ గా ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డులను ప్రతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో పైలట్ ప్రాజెక్టు కూడా తీసుకోవాలని సూచించారు. అంటే అర్బన్ సంబంధించి కూడా ఒక మండలాన్ని కానీ, అదేవిధంగా ఇటు రూరల్ సంబంధించి కూడా 2 గ్రామాలను కూడా ఎంపిక చేసి దీనిలో పైలట్ ప్రాజెక్టుగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించింది. మరి రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో 2 ప్రాంతాలు అంటే ఒక గ్రామీణం, ఒక పట్టణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్ట్ ఎంపిక చేయాలని కూడా సీఎం సూచించడం జరిగింది. మరి పూర్తి గ్రామీణ ప్రాంతాలు ఉన్న నియోజకవర్గాల్లో 2 గ్రామాలు, పూర్తిగా నియోజకవర్గాల్లో 2 వార్డులు కూడా డివిజన్లు ఎంపిక చేస్తారు. మరి కుటుంబ నిర్ధారణ, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల వివరాలను కూడా సంబంధించి అందుబాటులో ఉంచాలని కూడా, మరి డాటా ఆధారంగా కూడా అక్టోబర్ 3వ తేదీ నుంచి ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ కూడా ఎంపిక చేసిన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో కూడా అధికారులు కూడా పరిశీలించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది. మరి పైలట్ ప్రాజెక్టులు కూడా పకడ్బందీగా చేపట్టాలని, మరి ఇందుకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి నియోజకవర్గానికి ఆర్డీఓ స్థాయి అధికారిని, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారిని కూడా పర్యవేక్షణ కూడా నియమించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. మరి ప్రతి ఉమ్మడి జిల్లాలకు ఇటీవల వరదల సమయంలో వేసిన సీనియర్ అధికారులు పర్యవేక్షణ అధికారులుగా నియమించాల్సిందిగా కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మరి మొత్తానికి ఇటు ఫ్యామిలీ డిజిటల్ కార్డు విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందు వేసిందని చెప్పుకోవచ్చు. మరి ప్రతి ఒక్క సంక్షేమ పథకానికి రేషన్ కార్డు అనేది ప్రామాణికం కాబట్టి మరి అక్టోబర్ 2 నుంచి కూడా రేషన్ కార్డు కోసం, అదేవిధంగా ఇటు ఆరోగ్య కార్డుల కోసం కూడా దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు. కాబట్టి మరి వీటన్నిటి కలిపి ఒకటే డిజిటల్ కార్డు చేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నద్ధమవుతుంది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మరి ఇందులో ఫ్యామిలీ డిజిటల్ కి సంబంధించి కూడా పలు సూచనలు కూడా చేంజ్ అయింది. మరి మేజర్ గా అక్టోబర్ 3 నుంచి కూడా
దీనికి సంబంధించిన 119 నియోజకవర్గాల్లో మరి ఒక పట్టణం నుంచి అదేవిధంగా గ్రామాల నుంచి కూడా పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి దీనికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి కూడా చర్యలు కూడా తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మరి త్వరలోనే ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డు కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అంటే అన్ని సంబంధించి అంటే ఇటు రేషన్ కార్డుతో పాటు ఇటు ఆరోగ్య కార్డులు అదేవిధంగా ఇతరితర పథకాలకు సంబంధించి అన్ని పథకాలకు అమలయ్యే విధంగా ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అయితే రాష్ట్రంలో అందుబాటులోకి రావడానికి కూడా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి అక్టోబర్ 3 నుంచి కూడా దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. మరి పైలట్ ప్రాజెక్ట్ కూడా ఇప్పటికే కొన్ని గ్రామాలు కూడా ఎంపిక చేయాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించారు. కాబట్టి మరి దీనికి సంబంధించిన లోటుపాట్లపై అదేవిధంగా లాభాలపై కూడా ప్రతి ఒక్కరు గ్రామ లెవెల్లో కూడా అందరికీ వివరించాలి. అదేవిధంగా ఇప్పటికే డిజిటల్ సంబంధించి వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ యొక్క రేషన్ కార్డు కోసం అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు ఇతరత్ర అవసరాలకు సంబంధించిన కార్డుల విషయంలో మాత్రం అన్ని కూడా డిజిటలైజ్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా సూచించిన నేపథ్యంలో మరి దీనిపై కూడా చర్యలు అయితే ప్రారంభించడం జరిగింది. మరి ఇది ఒక ప్రారంభం మాత్రమే కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి దీనిపై కూడా మరి త్వరలోనే దీనికి సంబంధించి అక్టోబర్ 3 నుంచి కూడా ఈ యొక్క ఫ్యామిలీ సంబంధించి డిజిటల్ కార్డులు కూడా దానికి సంబంధించి దరఖాస్తులు కూడా స్వీకరించాలి. అదేవిధంగా అందరి డేటా సేకరించి దానికి సంబంధించి డేటా సేకరణతో పాటు అదేవిధంగా డిజిటల్ కార్డులు ఇవ్వడంలో భాగంగా మరి అందరి డేటా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా చర్యలు కూడా ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించడం జరిగింది. వైశాల్, అంటే సతీష్ గతంలోనూ కొంతమంది అప్లై చేసుకున్నారు కదా, మరి వారి సంగతి ఏంటి? ప్రజెంట్ అయితే మనం చూస్తున్న రేషన్ కార్డు కోసం గతంలో ప్రజాపాలనలోనే దాదాపు 15 లక్షల మంది పైగా అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి వాళ్ళ డేటాను పనిలోకి తీసుకుంటారా లేదానిపై కూడా ఇంకా చర్చ నడుస్తుంది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు స్వీకరిస్తామని కూడా ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మరి దీనిపై ఇంకొంచెం అంతవరకు అయితే క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క డిజిటల్ కార్డుల కోసం మరి కొత్తగా రేషన్ కార్డ్స్ కోసం అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డుల కోసం మరి కొత్త వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు. మరి పాత వాళ్ళ సంగతికి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళ డేటా అంతా కూడా సేకరించి మరి అంతా కూడా డిజిటలైజ్ చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తా ఉంది. అంటే పాత వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలా లేదా అనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఎందుకంటే మొత్తగా పూర్తిగా డిజిటలైజ్ చేసినప్పుడు కొంతవరకు ఫ్యామిలీస్ లో కూడా చాలా వరకు కొత్తగా పెళ్లైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది విడిగా కాపురం పెడుతున్న వాళ్ళు, కానీ వాళ్ళందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఆరోగ్యశ్రీ కార్డ్స్ కూడా డిజిటలైజ్ చేయాలంటది. కాబట్టి మరి దానికి ఎలాంటి ఇబ్బంది లేదు, కొత్తగా వాళ్ళు దరఖాస్తు చేసుకుంటారు. కాబట్టి మరి పాతగా ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 89 లక్షల పైగా రేషన్ కార్డ్స్ ఉన్నాయి. కాబట్టి మరి వీటన్నిటి కూడా డిజిటలైజ్ చేయాలంటే మరి దీనికి అంతా కూడా పెద్ద ఎత్తున ఒక వ్యవస్థ కావాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇంకా పూర్తిగా ఆన్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై కూడా త్వరలోనే అధ్యయనం చేసి దీనికి సంబంధించి కూడా చర్యలు కూడా చేపట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి పాత దరఖాస్తుల పరిస్థితిపై కూడా ఇంకా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి మరి దీనిపై త్వరలోనే పూర్తిగా దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం అంటే సతీష్ కొత్త రేషన్ కార్డులు వినియోగదారులకి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి, అంటే ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ప్రజెంట్ అయితే మాత్రం ఇటు కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ సంబంధించి కూడా అక్టోబర్ 2 నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతున్నారు. అదేవిధంగా అక్టోబర్ 3 నుంచి కూడా ఇటు డిజిటల్ కార్డులు కూడా తీసుకురాబోతున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించి దాదాపు రాష్ట్ర అంతా కూడా దాదాపు ఒక 2 నుంచి 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అప్పటి వరకు కూడా లబ్ధిదారులు వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పాత పద్ధతిలో ఇప్పటికే ఇటు రేషన్ కార్డుదారులందరూ కూడా నిత్యావసర సరుకులు అంటే ఇటు రేషన్ బియ్యం కానీ అదేవిధంగా ఇతరత్ర సంబంధించిన ఇవి ఇస్తున్నారు. కాబట్టి మరి రేషన్ దుకాణాల ద్వారా మరి కొత్తగా అప్లై చేసుకోవాలంటే మాత్రం అక్టోబర్ 2 నుంచి ఈ యొక్క కొత్త రేషన్ కార్డు దరఖాస్తు కూడా స్వీకరిస్తున్న నేపథ్యంలో మరి వీటన్నిటి కూడా డిజిటల్ రూపం చేయాలని చూస్తున్నారు. కాబట్టి మరి దీనికి సంబంధించిన విధి విధానాలు ఏ రకంగా ఉండబోతున్నాయి, మరి ఎవరిని అర్హులుగా నిర్ణయించబోతున్నపై కూడా మరి 1-2 రోజుల్లో దీనికి సంబంధించి కూడా పూర్తి డేటా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి పూర్తి వివరాలతో మరి అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి కొత్త పాత తేడా లేకుండా అందరూ కూడా ఈ డేటా సేకరణలో భాగంగా అంటే ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 89 లక్షల పైగా రేషన్ కార్డులు ఉన్న నేపథ్యంలో మరి వాళ్ళందరి డేటా కూడా మళ్ళీ సేకరించాల్సి ఉంటుంది. మరి వాళ్ళందరి డేటా కూడా రేషన్ కార్డు నెంబర్ కొడితేనే వాళ్ళందరి డేటా కూడా వస్తుంది. కాబట్టి మరి ఒక కుటుంబంలో యజమాని ఎవరున్నారు, మరి వారి కింద ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నపై కూడా మరి పాత రేషన్ కార్డు డేటా ఆధారం కూడా సేకరిస్తారు. కాబట్టి మరి కొత్త వాళ్ళది కొత్తగా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డులకు సంబంధించి కూడా పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి పథకాలపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించారు. కాబట్టి మరి దానికి సంబంధించి లోటుపాట్లపై కూడా ఇప్పటికే వివరాలు కూడా సేకరించడం జరిగింది. కాబట్టి మరి దీనిపై పూర్తిగా అంటే మొదటగా ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా గ్రామాన్ని నుంచి ఒక గ్రామాన్ని కానీ 119 నియోజకవర్గాల్లో ఒక గ్రామాన్ని కానీ అదేవిధంగా పట్టణ ప్రాంతం నుంచి ఒక మండలాన్ని కూడా తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. కాబట్టి మరి దీనికి సంబంధించి కూడా
పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్న తర్వాత మరి డాటా సేకరించిన తర్వాత మరి దీనిలో లోటుపాటాలు ఏమైనా ఉన్నాయా అనేపై కూడా విచారణ చేసిన తర్వాత దీనిపై పూర్తిగా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.